హాయ్ ఫ్రెండ్స్, మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన సినిమా మాస్ జాతర. భాను భోగవరపు డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 బ్యానర్స్ నిర్మిస్తున్నాయి. ధమాకా తర్వాత శ్రీలీల మరోసారి రవితేజతో రొమాన్స్ చేయబోతోంది. ఆ మధ్య విడుదలైన టీజర్కు అద్భుతమైన స్పందన లభించింది. క్రాక్ వాల్తేర్ వీరయ్య తర్వాత రవితేజ మళ్లీ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడని అర్థమైంది. లేటెస్ట్ గా ఈ మూవీని ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా ఆగస్ట్ 27న విడుదల చేయబోతున్నాం అని ప్రకటించారు. నిజానికి మాస్ జాతరను 2025 సంక్రాంతికే విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ షూటింగ్లో రవితేజకు యాక్సిడెంట్ అయింది. 3 నెలల వరకు రెస్ట్ అవసరమైంది. ఆ తర్వాత మే 9న వస్తుందేమో అన్నారు. ఆపై జూన్లో అనుకున్నారు. కానీ జూలై ఫస్ట్ వీక్ వరకు ఆల్రెడీ అనౌన్స్మెంట్లు అయిపోయాయి. ఆగస్ట్ అంటే ఇండిపెండెన్స్ డే. అది ఆక్యూపై అయిపోయింది. దీంతో వినాయక చవితిని బెటర్ ఆప్షన్గా అనుకున్నారు. మామూలుగా వినాయక చవితి అంటేనే తీన్మార్ డ్యాన్సులు, డప్పు దరువులు, యువత కోలాహలం ఇవన్నీ కనిపిస్తుంటాయి. అలాంటి జోష్కు మాస్ రాజా లాంటి హీరో తోడైతే థియేటర్స్లో మాస్ జాతరే అనుకున్నారేమో. అందుకే ఆగస్ట్ 27ను సెలెక్ట్ చేసుకున్నారు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.